రాహుల్ గాంధీ చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఒక ప్రధాన ప్రతిపక్ష నేత. నీట్ లీకేజ్ ఏదైతే ఉందో దాన్ని దురదృష్టకరమే. అది కేంద్ర ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు రావాలో అంత పేరు వచ్చింది. ఎంత మూట కట్టుకోవాలో అంత మూట కట్టుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ని లోపల కుమ్మేస్తున్నారు అదే బీజేపీ వాళ్ళు. ఇక ఎన్ని తిట్లు తినాలో తిడుతూ ఉన్నారు. ప్రజలు కూడా తిడుతున్నారు, వాళ్ళు తిట్లు తింటున్నారు. మళ్ళీ రీటెస్ట్ కోసం అన్ని కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో ప్రధానమైనటువంటిది ఈ టెలిగ్రామ్ యాప్. దీని నుంచే ఈ లీకేజ్ అలాగే ఇల్లీగల్ పనులు ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి దాన్ని బ్యాన్ చేయబోతుంది 2 రోజులు. టెలిగ్రామ్ని 2 రోజులు టెలిగ్రామ్ యాప్ని బ్యాన్ చేసింది. దీని గురించి ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, ఆ యాప్ని మీరు ఎలా ఇచ్చేస్తారు, బ్యాన్ చేస్తారు, దాని నుంచే విద్యార్థులందరూ ఈ స్టడీ మెటీరియల్ అవన్నీ పంచుకుంటారు, మీరు దాన్ని ఎలా బ్యాన్ చేస్తారు అంటున్నాడు. నిజంగా నాకు ఎందుకో అనుమానం ఉంది. దీని గురించి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. అంటే వాళ్ళు కేంద్రం ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తుంది దీని వెనక ఉన్నటువంటి ఆ లీక్ వీరుడు ఎవడైతే ఉన్నాడో. ఎందుకంటే ఒకటి కాదు కదా, అసలైనటువంటి లీక్ వీరుడిని పట్టుకోవడానికి సమయం పడుతుంది. ఆ లీక్ వీరుడు దొరికితే ఖచ్చితంగా వీళ్ళ హస్తం ఉన్నట్లు అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇదే టెలిగ్రామ్ని బ్యాన్ చేయకపోవడం వల్లే ఇంత జరిగింది. ఇప్పుడు బ్యాన్ చేస్తే మళ్ళీ ఏడుస్తున్నాడు ఈ రాహుల్ గాంధీ. అంటే ఒకవేళ బ్యాన్ చేయకపోతే మళ్ళీ లీక్ అయితే వీళ్ళకి మంచిగా స్టఫ్ దొరుకుతుంది ప్రభుత్వాన్ని విమర్శించడానికి. ఇంత జరిగినా కూడా ఆ టెలిగ్రామ్ యాప్ని ఎందుకు బ్యాన్ చేయలేదని ఇదే పెద్ద మనిషి మాట్లాడతాడు. ఇప్పుడేం బ్యాన్ చేస్తే వచ్చేసి విద్యార్థులకు నష్టం అంట. ఒక ఇల్లీగల్కి ఉపయోగించేటటువంటి యాప్ని బ్యాన్ చేస్తే మీరు ఎంత ఏడుస్తున్నారంటే దీని వెనక ఖచ్చితంగా ఎవరు హస్తం లేకుండా ఉందా? అంటే దీని వెనక ఏదో పెద్ద హస్తాలే ఉన్నాయి. అంటే నీట్ లీకేజ్ గురించి చెప్తున్నాను. భవిష్యత్తు అంటే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవాలని ఎవరో అనుకోరు. అది జరిగిన మాట వాస్తవం. అది చాలామంది జీవితాలని తారుమారు చేసింది, భయపెట్టింది, బాధపడ్డారు. దానికి అందరూ పశ్చాత్తాపం చెందాము. వాస్తవంగా అది బాధ్యత ధర్మేంద్ర ప్రధాన్ తీసుకోవాలి. ఇప్పుడు లోపల ఆయన రాజీనామా చేయడమే బెటర్ ఏమనిపిస్తుంది ఆయనకి. ఎందుకంటే రాజీనామా చేయనివ్వకుండానే బీజేపీ పెద్దలు మనోడిని వాయించేస్తున్నారు ధర్మేంద్ర ప్రధాన్. ఆ విషయం బయటికి తెలియదు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ ఏడుపు చూస్తే వీళ్ళ వెనక అంటే దీని వెనక వీళ్ళే ఉన్నట్లుగా అర్థమవుతుంది. అంటే ప్రభుత్వాన్ని ఇలా వీధుల పాలు చేయాలి అంటే, ఇలా విమర్శలు చేయాలి అంటే ఏదో ఒకటి చేయాలి. ఆ లీకేజీ వెనక అసలైనటువంటి లీకేజీ వీరిని పట్టుకుంటే అన్నీ బయటకు వస్తాయి. లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడు అయి ఉండి టెలిగ్రామ్ యాప్ని ఎందుకు బ్యాన్ చేశారు, వాళ్ళ కేంద్రం ఎందుకు బ్యాన్ చేసిందో చెప్పింది. దీంట్లో నెంబర్ కనిపించకుండా, ఓన్లీ పేరు కనిపించకుండా ఈ ఒక ఛానల్ నడిపించవచ్చంట, ఒక గ్రూప్ నడిపించవచ్చంట టెలిగ్రామ్లో. ఆ విధమైనటువంటి ఇల్లీగల్ పనులకి అన్నీ కనిపించే విధంగా, అంటే అన్నీ సహకరించే విధంగా ఒక యాప్ ఉన్నప్పుడు దాన్ని బ్యాన్ చేసి తప్పేంటి? ముఖ్యంగా ఈ యాప్ వల్లే ఈ లీకేజీలన్నీ జరుగుతున్నాయని కేంద్రం గ్రహించి దీన్ని ఇచ్చేసింది. మరి వాట్సాప్ను అలాగే ఇచ్చేయలేదు, కొన్ని ఫీచర్లు మార్చమని చెప్పింది. అలాగే టెలిగ్రామ్కి కూడా రేపు పొద్దున్న ఇది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాని యొక్క భరతం పడతారు. ఈ ఇల్లీగల్ పనులకి ఎందుకు ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటని దాని మీద కూడా నిఘా పెట్టారు. అంటే ఎలాగుందో చూడండి. మంచి చేస్తే ఒక రకంగా విమర్శిస్తున్నారు, చెడు చేసినా విమర్శిస్తున్నారు, తప్పిదాలు జరిగినా విమర్శిస్తారు. వాటిని మళ్ళీ ఆ తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకున్నా విమర్శిస్తున్నారు. దొరికిపోవట్లే రాహుల్ గాంధీ. ఎక్కడికక్కడ రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు దొరికిపోవడం ఈయన స్పెషాలిటీ. స్పష్టంగా దొరికిపోతున్నాడు ఈ విషయంలో. నాకైతే అనుమానమే ఉంది వీళ్ళ మీద. కేంద్ర ప్రభుత్వం కూడా దీని గురించి ఇప్పుడు ఎంక్వైరీ మొదలు పెట్టింది.